జై హింద్ ఫ్రెండ్స్. ఈరోజు మనము భారత సామాజిక లక్షణాలలో మొదటిది కుటుంబం అనే లక్షణం గురించి తెలుసుకుందాం. అయితే కుటుంబము అనే అంశాన్ని పరిశీలించాల్సిన వివిధ దశలు, అంటే ఈ ఫ్యామిలీ అనే అంశాన్ని ఏ రకంగా మనము చదువుకోవాలి అనే అంశాన్ని ఈరోజు మనము తెలుసుకుందాం. గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 మరియు గ్రూప్ 3లో ఉంది కాబట్టి గ్రూప్ 1లో వ్యాసరూప ప్రశ్నలు మనము చదివే విధానం కూడా గ్రూప్ 1కు సరిపడే విధంగా చదవాలి. ఏ రకంగా అంటే ఈ అంశాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత మొదట కుటుంబం యొక్క పరిచయం తెలుసుకోవాలి. ఆ తర్వాత కుటుంబం అనే పదము ఎలా ఉద్భవించింది, కుటుంబం అంటే అర్థం ఏమిటి, కుటుంబం యొక్క నిర్వచనం ఏమిటిది, ఇలా పరిచయము, తరువాత కుటుంబం అనే ఫ్యామిలీ అనే పద ఆవిర్భావము మరియు కుటుంబం యొక్క వివిధ సామాజికవేత్తలైనటువంటి మైకేవర్ మరియు హెచ్జే జాన్ మరియు నిమ్కామ్ మరియు ఇలియట్ మరియు మెరిల్, ఇలా వివిధ సామాజికవేత్తలు ఏ రకంగా నిర్వచించారు, ఇలా ప్రతి ఒక్క సామాజికవేత్త నిర్వచనం తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కుటుంబం యొక్క లక్షణాలు, కుటుంబం లక్షణాలు ఏమేమి ఉన్నాయి, వివాహము మరియు నామకరణ పద్ధతి మరియు జైవిక లేదా మిథున లేదా లైంగిక సంబంధాలు అనే లక్షణము, ఆర్థికపరమైనటువంటి రక్షణ, కుటుంబం ఇచ్చేటువంటి సామాజిక పరమైనటువంటి రక్షణ, రాజకీయ రక్షణ, ఉమ్మడి నివాసం, ఇలా వివాహము, నామకరణ పద్ధతి, జైవిక పద్ధతి లేదా జైవిక సంబంధాలు లేదా ఆర్థిక రక్షణలు, కుటుంబం కల్పించేటువంటి సామాజిక మరియు రాజకీయ లక్షణాలు మరియు ఉమ్మడి నివాసం అనే లక్షణాలను గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ఈ లక్షణాలను ఏ శాస్త్రవేత్త డిఫైన్ చేశాడు? అక్బర్, నిమ్కాఫ్ అనే ఇద్దరు సామాజికవేత్తలు ఈ లక్షణాలను వివరించాడు. మరియు లక్షణాల తర్వాత కుటుంబం యొక్క రకాలు తెలుసుకోవాలి. కుటుంబాన్ని ఏ రకంగా విభజించారు, వివిధ రకాలేంటి అనేది తెలుసుకోవాలి. మొదటగా వంశానుక్రమంగా కుటుంబం ఎన్ని రకాలు, రెండవది యాజమాన్యం పరంగా కుటుంబం ఎన్ని రకాలు, కుటుంబం యొక్క పరిమాణాన్ని బట్టి కుటుంబం ఎన్ని రకాలు, మరియు దంపతుల యొక్క నివాసం బట్టి కుటుంబం ఎన్ని రకాలు, మరియు వారసత్వ సంక్రమణ ద్వారా కుటుంబం ఎన్ని రకాలు, వివాహ పద్ధతుల ద్వారా కుటుంబం ఎన్ని రకాలు, ఇలా కుటుంబం యొక్క రకాలను మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. తర్వాత కుటుంబం యొక్క బాధ్యతలు, ఫంక్షన్స్ ఆఫ్ ఫ్యామిలీ, కుటుంబం యొక్క బాధ్యతలను తెలుసుకోవాలి. అవి ఏంటి? జైవిక బాధ్యత లేదా విధి, ఆర్థికపరమైనటువంటి విధి, సామాజిక పరమైనటువంటి విధి, రాజకీయపరమైనటువంటి కుటుంబం యొక్క విధి, విద్యాపరమైనటువంటి కుటుంబం యొక్క విధి, మానసిక పరమైనటువంటి కుటుంబం యొక్క విధి, ఇలా కుటుంబం యొక్క విధులను విభజించి తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత భారతదేశంలో అమలులో ఉన్నటువంటి ప్రధాన కుటుంబ రకాలను గురించి తెలుసుకుండాలి. భారతదేశంలో అమల్లో ఉన్నటువంటి ప్రధాన కుటుంబ రకాలేంటి? మాతృస్వామిక వ్యవస్థ,
పితృస్వామిక వ్యవస్థ మరియు ప్రాథమిక కుటుంబము, దీన్నే వెస్టి కుటుంబం అని, న్యూక్లియర్ కుటుంబం అని అంటాము. ఇంకొకటి సమిష్టి కుటుంబము, దీన్నే జాయింట్ ఫ్యామిలీ అని అంటాము. ఈ రకంగా ఈ భారతదేశంలో అమల్లో ఉన్నటువంటి 4 ప్రధాన కుటుంబ రకాలను కూడా తెలుసుకోవాలి. ఎక్కువ ప్రాచీనం నుంచి భారతదేశంలో ఆచరణలో ఆమోదంలో ఉన్నటువంటి ప్రధానమైన కుటుంబం ఏది అని అంటే సమిష్టి కుటుంబం, ఉమ్మడి కుటుంబం. ఈ రకంగా తెలుసుకోవాలి. ఈ సమిష్టి కుటుంబం యొక్క ప్రయోజనాలేంటి, సమిష్టి కుటుంబం యొక్క లోపాలేంటి, సమిష్టి కుటుంబం వల్ల నష్టాలేంటి అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఈ సమిష్టి కుటుంబము ప్రస్తుతము విభజింపబడుతుంది. సమిష్టి కుటుంబము భారతదేశంలో ఆ కుటుంబాలు అనేది తగ్గుతున్నాయి. దీనికి గల కారణాలను కూడా తెలుసుకోవాలి. ఇంకో అంశము, ఆధునిక సమాజంలో కుటుంబ వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులకు గల కారణాలను కూడా తెలుసుకోవాలి. అవేంటి అంటే పారిశ్రామికీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ, వలసలు, సాంకేతిక అభివృద్ధి, ఇలా ఇవన్నిటి కారణాలు, ఇవన్నిటి అంశాల ప్రభావం వల్ల కుటుంబ వ్యవస్థలో అనేక మార్పులు వస్తున్నాయి. ఈ రకంగా మొదటగా పరిచయము, తర్వాత కుటుంబం అనే పదం యొక్క అర్థము, కుటుంబం అనే పదము ఏ భాష నుంచి ఉద్భవించింది, ఆ పదం యొక్క అర్థం తెలుసుకోవాలి. తర్వాత కుటుంబ నిర్వచనాలు, తర్వాత కుటుంబం యొక్క లక్షణాలు, తర్వాత కుటుంబం యొక్క విధులు, తర్వాత భారతదేశంలో అమల్లో ఉన్నటువంటి కుటుంబ రకాలు మరియు కుటుంబ రకాలను వేటి ఆధారంగా విభజించారు. ఆ తర్వాత ఆధునిక సమాజంలో వస్తున్నటువంటి కుటుంబంలో మార్పులకు గల కారణాలు, ఇలా విభజించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇలా తెలుసుకున్నట్టయితే కుటుంబం అనే అంశంపై పూర్తి పరిజ్ఞానం ఉంటుంది. దీని మీద గ్రూప్ 1లో ఆధునిక సమాజంలో వస్తున్న కుటుంబ వ్యవస్థలో కారణాలకు, మార్పులకు గల కారణాలను, కుటుంబంలో వస్తున్న మార్పులను ప్రభావితం చేసే అంశాలను వివరించండి అని అంటే ఆ ప్రశ్నకు మనం ఈ రకంగా చదువుకున్నట్టయితే సమాధానం ఇవ్వగలుగుతాం. అంతేకాకుండా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ కుటుంబ రకాలను వివరించండి అన్నప్పుడు భారతదేశంలో ప్రధానంగా ఉన్న కుటుంబ రకాలేంటి? మొదటగా మాతృస్వామిక, రెండవది పితృస్వామిక, మూడవది ప్రాథమిక లేదా వెస్టి లేదా న్యూక్లియర్, ఇది మూడవది. నాలుగవది ఏంటిది? సమిష్టి కుటుంబం. ఇలా ఆ ప్రశ్న అడిగినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబ రకాలను వివరించమన్నప్పుడు ఈ 4 రకాల కుటుంబాలను మనము వివరించే అవకాశం ఉంటుంది. ఇంకొక ప్రశ్న, సమిష్టి కుటుంబం యొక్క ప్రయోజనాలు మరియు లోపాలు మరియు సమిష్టి కుటుంబం విచ్ఛిన్నానికి గల కారణాలను వివరించండి అన్నప్పుడు ఈ 4 రకాల కుటుంబ రకాలను వివరించి సమిష్టి కుటుంబం యొక్క ప్రయోజనాలు, లోపాలు, దానికి సమిష్టి కుటుంబం విచ్ఛిన్నం అవడానికి గల కారణాలను వివరించినట్లయితే ఫుల్ మార్క్స్ మనం సాధించే అవకాశం ఉంటుంది. మరియు ప్రస్తుత సమాజంలో అమలులో ఉన్నటువంటి కుటుంబ రకాలను వివరించండి అని ఇంకొక ప్రశ్న ఇలా అడిగినట్లయితే మొదటగా కుటుంబాన్ని వంశానుక్రమంగా రకాలు, ఇందులో మళ్ళీ 3: పితృస్వామిక, పితృవంశీయ,
ఒకటి. రెండవది మాతృవంశీయ అంటే తల్లిని బేస్గా చేసుకొని. ఇందులో మూడవది పితృ మరియు మాతృ. ఇలా వంశానుక్రమం అన్నప్పుడు ఇందులో 3 రకాలను వివరించాలి. ఆ తర్వాత పరిణామాన్ని బట్టి ఇందులో మళ్ళీ 2 రకాలు, ప్రాథమిక లేదా వెస్టి లేదా న్యూక్లియర్, మళ్ళీ సమిష్టి కుటుంబం. ఈ రకంగా వంశానుక్రమాన్ని బట్టి అని మొదటిది, పరిణామాన్ని బట్టి అని రెండవది, దంపతుల యొక్క నివాసం ఆధారంగా అనగా భార్య భర్తలు ఎచట నివసిస్తున్నారు దాన్ని బట్టి కూడా కుటుంబాన్ని 5 రకాలుగా విభజించవచ్చు. మొదటిది పితృస్థానిక, రెండవది మాతృస్థానిక, మూడవది ద్విస్థానిక, నాలుగవది మాతుల స్థానిక, ఐదవది నూతన స్థానిక. తర్వాత వారసత్వం సంక్రమణ ఆధారంగా కుటుంబం రకాలు. వారసత్వం ఆధారంగా కుటుంబం రకాలు, అది పితృస్వామిక, మళ్ళీ మాతృస్వామిక. అంటే వారసత్వం అనేది తండ్రి నుంచి వస్తే పితృ అని, తల్లి నుంచి వస్తే మాతృ అని చెప్పడం జరుగుతుంది. వివాహ రకాన్ని బట్టి కూడా కుటుంబాలను విభజించవచ్చు. ఇందులో మొదటిది ఏక వివాహము, రెండవది బహు వివాహము. ఈ రకంగా కుటుంబ రకాలను విభజించండి అంటే వివిధ రకాల దాని ఆధారం చేసుకొని మనం విభజించిన విభాగాలను మరియు అందులో ఉన్న వివిధ రకాలను విభజించినట్లయితే ఈ ప్రశ్నకు పూర్తి సమాధానం ఇచ్చిన వాళ్ళం అవుతాం.